ఈ రోజుల్లో స్త్రీల యొక్క వస్త్రధారణ ఇప్పుడున్న యువత ఏమంటున్నారంటే అది ఆడవచ్చు మగవచ్చు, మాకు నచ్చిన బట్టలు వేసుకోవటం తప్ప, మా మీద ఎందుకు ఇన్ని ఆంక్షలు అంటున్నారు. ఇదంతా ఎలా ఉందంటే చాలా క్లమ్జీగా ఉంది నాన్న. సమాజము చాలా పాడైపోయింది. ఇంకా ఎటువంటి దరిద్రాలు చూడాలో తెలియటం లేదు. కానీ దీనికి ఫుల్ స్టాప్ పడవలసిందే. అంటే ఇలాగ చెప్పగా ఎవరైనా మారతారా? కొంత తల్లిదండ్రులు మారితే పిల్లలు మారతారు. తల్లిదండ్రులే పూర్తిగా మారాలి. మీ పిల్లల్ని ఇప్పుడు ఇలాంటి సగం డ్రెస్సులతో పెళ్లి చూపుల్లో కూర్చోబెడతారా? మా ఇష్టం, వస్త్ర స్వేచ్ఛ కదా. మరి పెళ్లి చూపుల్లో కూడా పైన కిందన వేసి కూర్చోబెట్టండి. ఆయన కూడా పైన దాంతో 2 ముక్కలతోనే వస్తాడు. పెళ్లి చూపులు చూసుకోండి. ఏమి అక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ ట్రెడిషనా? అంటే మనం ఏది పూర్తిగా పాటించమన్నమాట. కాబట్టి వస్త్రధారణ విషయంలో నేను ఇలాగే ఉంటాను అంటే నష్టపోయేది మీరే. అందరూ చులకనగా చూస్తారు. భూమి గుండ్రం, ఎక్కడికి వెళ్ళినా తెలుస్తూనే ఉంటుంది, ఫలానా అని తెలుస్తుంది. అటువంటిప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా నేర్చుకుని ఆ వస్త్రధారణ మనకి మన సంప్రదాయాన్ని యుక్త వయస్కులో ఉన్నవాళ్ళు లంగా జాకెట్, చిన్నపిల్లలు లంగా జాకెట్ వేసుకుంటారు, అంటే స్కర్టు షర్టు వేసుకుంటారు. యుక్త వయసుకు వచ్చిందలా లంగా ఓణి వేసుకుంటారు. పెళ్ళయిన తర్వాత చీర కట్టుకుంటారు. ఆ చీర చచ్చే వరకు చీరతోనే. కాకపోతే సల్వార్ సూట్స్ వేసుకోవచ్చు. మాకు కంఫర్ట్గా లేదు, బండి మీద వెళ్ళేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు సల్వార్ కుర్తా వేసుకోవచ్చు. ఇక్కడ మన ప్రాంతంలో కూడా ఒక్కొక్క గుజరాతీలు ఒక రకమైన వస్త్రధారణ, తర్వాత మార్వాడీస్ ఒక రకమైన వస్త్రధారణ, ఇలాగా మనకి ప్రాంతాన్ని బట్టి చలి ప్రాంతాల్లో ఒక రకమైన వస్త్రధారణ, అవి మనం అడాప్ట్ చేసుకోవడంలో తప్పలేదు. ఇప్పుడు లంబాడీలు ఉంటారు, వాళ్ళకి ఆ వస్త్రధారణ శ్రేష్టము, వాళ్ళ సంప్రదాయము. మనకి మన వస్త్రధారణ తెలుగు సంప్రదాయం మనది. ఎక్కడికి వెళ్ళినా వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కల్చర్. మన కల్చర్ని రిప్రజెంట్ చేసేవాళ్ళము. ఇప్పుడు లంగావోణి, జీన్సు, మార్వాడి వాళ్ళ తాలూకా డ్రెస్ వేసుకున్నప్పుడు వీళ్ళు తెలుగు వాళ్ళు, వీళ్ళు మార్వాడీసు, వీళ్ళు బెంగాలీలు, వీళ్ళు ఇలాగా అని ఎందుకు చెప్తున్నారు మనకి? అంటే మన వస్త్రధారణ మన తాలూకా స్టేట్ని కానీ మన కల్చర్ని కానీ రిప్రజెంట్ చేస్తోంది. ఇప్పుడు మనం ఏమి రిప్రజెంట్ చేస్తున్నాము? మనం ఏమి రిప్రజెంట్ చేయట్లేదు, అన్నీ కలగలిపి చేస్తున్నామన్నమాట. దాన్ని బట్టి ఇంకా తర్వాత తరం కూడా ఇదే కావచ్చు అనుకుని తయారైపోతారు. ఇది ఇక్కడితో ఆగితే బాగుంటుంది. కనీసం వెంటనే ఇప్పుడు మనం వెంటనే ఎలాగ ట్రాన్సిట్ అయ్యామో దీన్ని కూడా అలా చేసుకోవచ్చు. అది ప్రతిదీ మన చేతిలోనే ఉంది. కాబట్టి తల్లిదండ్రులు చెప్పాలి, ఇలాగా చేస్తే బాగుంటుంది అన్న విషయం.